వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే నిరంతరం కృషి చేస్తాం. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తి సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసిన పాషం రామరెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 80వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రాథమిక పాఠశాల దామర భీమినపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేవరకొండలో మక్కా మసీద్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సోమయ్య ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సోమయ్య. నాంపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు మిర్యాల యాదగిరి వెల్లడి. ఆలేరులో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్ల రామకృష్ణ. అరవింద హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరులో పిఎస్సిఎస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సర్వజ్ఞనందు ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్. సంస్థ నారాయణపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వంతో ముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన ఆలపించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రియమైన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, జిల్లా న్యాయమూర్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏర్పడిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం మరియు ఫలితాలపై దృష్టి వంటి మంచి పద్ధతులను జిల్లా పరిపాలనలో కొనసాగించడం జరుగుతోందని తెలిపారు. సమృద్ధిమైన సూర్యాపేట, సమగ్ర తెలంగాణ, శక్తివంతమైన భారతదేశం నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవుదాం. మరోసారి సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్రాజ్, జెడ్పీసీఈఓ శిరీష, డిఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ వేణుమాధవ్, డిఈఓ అశోక్, ఇన్ఛార్జ్ పరిపాలనా అధికారి రమాదేవి,
జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేటి కార్యక్రమ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ముందు పోకండి. వేదికకు విచ్చేసిన అనంతరం శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు सम्मान घाट पर्यवेक्षण అభినందనలు తెలియజేస్తూ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. सम्मान घाट कमांडर श्री डी नरसिम्हाचारी, डेप्यूटी सुपरिटेंडेंट ऑफ पुलिस, MSc OU, promoted as DSP on 29 June 2023, presently working as DSP. అనంతరం గౌరవ మంత్రివర్యులు వేదికకు విచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కవ సమ్మాన్ ఘాట్ కమాండర్ గార్డ్ ను రెండవ ఇన్ఛార్జ్ కమాండర్ కు అప్పగిస్తారు. ఫస్ట్ సమ్మాన్ గార్డ్ హ్యాండెడ్ ఓవర్ టు ది చార్జ్ టు ది సెకండ్ కమాండర్. ఎర్రపహాడ్ నూతన్ కల్ మండల్ గ్రూప్ డాన్స్ పుణ్యభూమి నాదేశ్. గౌరవ మంత్రివర్యులు స్వాతంత్ర సమర యోధులకి
సన్మానం చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి గురించి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యుల చేత స్వీకరిస్తా ఉన్నారు. జిల్లా మంత్రిగా గత 2 ఏళ్ళు 8 నెలల నుంచి గమనిస్తున్నా. మరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ గారు, అదేవిధంగా నరసింహ గారు వారి విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నారు. నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలిచి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్లు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడు క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలిచి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్లు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడు క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఈ జెండా పండుగ కార్యక్రమానికి హాజరయ్యారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగరవేసి జనగణమన గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని, స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలిచి కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్లు అని అన్నారు. సావధాన్ ఇంతే జరగదు. నీవే నవ్వుతా ఇది పైకని ఇది అంతే 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 మిడిల్ కొంచెం సార్ బస్ చాలా చాలు సార్ ఇది కొంచెం
డౌన్ स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, స్వాతంత్ర అమర వీరులకు స్వాతంత్ర అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే అది ఆనాటి అమరవీరులు, స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా సంతోషంగా 140 కోట్ల జనాభా ఈరోజు సంతోషంగా ఉండగలుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎప్పుడిని మర్చిపోకుండా వాళ్ళ ఆశయాల కోసం, పేదల కోసం, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కడు పేదరికంలో ఎంతో మంది పేదలు అల్లాడుతున్నారు. మన అందరి కర్తవ్యం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మనం ఆ పేదలకు అండగా నిలిచి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే ఈ స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్టు. కాబట్టి మనందరం కూడా పేదలకు ముఖ్యంగా 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ చేరవేస్తుందని తెలియజేశారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ క్యాంపు కార్యాలయంలో తేదీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ చేరవేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతకుంట్ల రవీందర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ శ్రీమతి కవిత దయాకర్, కాంగ్రెస్ నాయకులు మునాస్ వెంకన్న, దుబ్బా అశోక్ సుందర్, ఐతగాని స్వామిగౌడ్, శ్రీరామ్దాస్ హరికృష్ణ, సురిగి మారయ్య, గోపాల్ రెడ్డి, అంజిరెడ్డి, మైనార్టీ లీడర్ బషీర్, హన్ను, చిలకరాజు శ్రీనివాస్, మల్లయ్య, గుత్తా లింగారెడ్డి, మాజీ టీఎన్జీఓ అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, ఏపీఎస్ అమరేందర్, పిఏ రాంప్రసాద్, వెంకన్న, మొగిలయ్య, సహదేవ్, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. अंदर आने
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో శనివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా మన స్వతంత్రం ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో శనివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే జాతీయ పతాకం ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలకు స్వాతంత్ర ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని వివరించారు. స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తితో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్శర్ల సత్యనారాయణ, నేలపట్ల చంద్రశేఖర్, వైద్యుల సత్యనారాయణ, మాదగోని భిక్షపతి గౌడ్, కర్ణాటి యాదగిరి, విజయచారి, కాసుల అజయ్ కుమార్, గుంటూరు అశోక్, పాలడుగు శ్రీకాంత్, పగిడి రాము, చర్లపల్లి అశోక్, నరేష్ యాదవ్, దాసోజు లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय हिंद, जय हिंद, जय हिंद, మన అవసరం అక్కడే అయినా అవసరం పక్కన అక్కడే. 80వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని, సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోరిశెట్టి నివేదిత లక్షాది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని, సంక్షేమ పథకాలు పేదలకు అందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇటీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతారెడ్డి, వైస్ చైర్పర్సన్ ఎండి షఫీవుల్లా, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे विनायक वैतानिक गणना मंजीरारु जाति विजातिक मरचे दीनाल जनजातर अनुनित्यमुनीगारं हनुमनी विना
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. యాదగిరిగుట్టలోని క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయం ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పీవీఎస్ కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య ఆవిష్కరించారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఆలేరులోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పీఎస్ఈఎస్ కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య ఎగరవేశారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్ అలాగే ఆలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, వివిధ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. यादगिरी लक्ष्मी नृसिंहस्वामी क्षेत्रे देवता पूजा कैंकर्यमहं करिष्ये आरंदे राजा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराकुन्दारयतां ध्रुवो त्रिवर्णपताकाविष्करणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादिनाम हिमाचल यमुना गंगा उच्चल जलधि तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय जय हे भारत भाग्य शुभ नामे जागे तव शुभ आशीष मांगे మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య సహకారంతో బహుమతులు అందజేశారు.
మరిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీలో ప్రతిభ కనబరిచిన విజయం సాధించిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య సహకారంతో బహుమతులు అందజేశారు. అలాగే ప్రీ ప్రైమరీ విద్యార్థులకు మాదిగ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్ సహకారంతో బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరామ్ మాట్లాడుతూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో పాఠశాలను దినదినాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక ఉచిత సౌకర్యాలు అందుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ బడులలోనే చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కిష్టయ్య, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా, అమీనా, విద్యార్థులు, తల్లిదండ్రుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. I am Ritvika. I am studying 4th class. Happy Independence Day to all. Today we celebrate Independence Day as the National Festival of India. It is the greatest day for Indians. 15th August 1947 is written in golden letters because Indian gained many times sacrifices. Independence Day motivates us to love our country. On this day we remember the brave freedom fighter who gave their lives to make India an independent nation. Jai Hind. Good morning, respected Sarpanch, villagers, headmaster, my teachers, and all my dear friends. I am Salma. I am studying 5th class. Happy Independence Day to all. Today we have all celebrate Independence Day. Independence Day is celebrated in India every year on 15th August with great joy and happiness. India became independent from 15th August 1947. Since then, this day is celebrated every year. Give respect our independent heroes who gave their lives for us. Great freedom fighters like Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Subhash Chandra Bose, Ram Gangadhar Tilak. I am very happy to be an Indian. I love my country. Jai. దేవరకొండ పట్టణంలోని మక్కా మస్జిద్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. దేవరకొండ మక్కా మస్జిద్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేవరకొండ పట్టణంలోనే మక్కా మసీద్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కమిటీ అధ్యక్షులు సయ్యద్
అజీముద్దీన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. దేవరకొండ మక్కా మసీద్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, మత పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో మసీద్, ఈద్గా ప్రాంగణం మారుమోగింది. మత సామరస్యం, దేశ సమైక్యత, సోదరభావం ప్రతి ఒక్కరిలో మరింత బలపడాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు ఎండి షబీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్, మాజీ వైస్ చైర్మన్ ఎండి రహత్ అలీ, సయ్యద్ మజీద్, మౌలానా ఎండి కదీర్, ఎండి సలీం సయ్యద్, దస్తగిరి, ఎస్కే ఇలియాస్ బాబా, కౌన్సిలర్ ఎస్కే నవీద్, ఎండి షబీర్, ఎండి మజీబ్, సయ్యద్ న్యామత్ షా, ఎండి షకీల్, ఎండి అహ్మద్, ఎండి సులైమాన్, గయసోద్దీన్ అలీముద్దీన్, ఎండి షరీఫ్, ఎండి అజ్మత్, మోహన్ పాషా, ఎండి జాకీర్, ఎండి మంజూర్ ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల సమీపంలో ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల సమీపంలో ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారు కలలు కన్నా భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిరుపేద కార్మిక లోకానికి కార్మికులకు అన్యాయం జరిగినా వారి సంక్షేమం కోసం నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పరిష్కార దిశగా చేపడతామని, నిరంతరం కార్మిక పక్షపాతిగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంభురెడ్డి, మోహిన్, వెంకన్న, సుంకిశాల, శ్రావణిరెడ్డి, అనుష, నాగమణి, కవిత, సంతోష, సుమతమ్మ, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
రామగిరి అడ్డా మీద ఉన్న కార్మికులందరికీ మరియు నాయకులకి, యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క స్వాతంత్రం మనమందరం కష్టపడి ఎంతో మంది త్యాగాల వల్ల ఈ స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎంతోమంది త్యాగాలు చేసినందువల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగఫలంగా మనం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరు కార్మికులు అందరి శ్రమతోని ఈరోజు మనం కృషితోని ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్మికులు కార్మిక సంఘాలకు కానీ కార్మిక సంఘాలు నిర్ణయించిన రేట్లు కానీ కట్టుబడి ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. నేటి బాలలే రేపటి పౌరులు. దేశం అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర. నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నాంపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర. నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నాంపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలిపారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోనే బస్టాండ్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి సారథ్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద అసిస్టెంట్ ఇంజనీర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. गाड़ी फोन చేసి हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा.
ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు మరియు నా యొక్క తోటి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మనం ఎందరో త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. సో అలాంటి మనం స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు మనందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసినటువంటి మన ఉపాధ్యాయురాళ్ళకి, మన సెక్రటరీ సార్ గారికి, మహిళా సంఘాల అధ్యక్షురాళ్ళకి, విద్యార్థులకి అందరికి ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్రం అనేది మన త్యాగ ఫలితాలకు మన మహనీయులు ఎందరో వాళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళ పోరాటాలు చేసి మన స్వాతంత్రం తెప్పించడం జరిగింది. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ స్వాతంత్రం జరుపుకోవాల్సిందిగా జరుపుకుంటున్నాము. అన్ని గ్రామాలలో ఇలానే జరుపుకుంటూ ఇలాంటివి ఎన్నో మరన్నీ జరుపుకుంటూ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ వారి సమస్యలను ఏమైనా ప్రభుత్వ పథకాల గురించి అన్నీ తెలియజేసుకుంటూ చెప్పుకుంటూ ఇలాంటి సమావేశానికి ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన రోజే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని తెలియజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన రోజే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, జేరిపోతుల రమేష్ గౌడ్, కూరెళ్ల విజయ్, పుట్ట ఎంకన్న గౌడ్, బక్కతట్ల వెంకన్న యాదవ్, కుక్కుడాల ఏడుకొండలు, గంజి యాదగిరి, కేఐ రవి, డబ్బికార్ రాజు, వీరమల్లు, నాగరాజు గౌడ్, నలపరాజు, కాశీపతి, పెరికేటి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. గారిగా గుంజూరు గారి గుంజు యాదగిరి సార్ గుంజు జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నల్గొండ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరిగింది. మనకు ఆనాడు బ్రిటిష్ నుంచి విముక్తులమై ఈ రోజు వరకు కూడా స్వతంత్రంగా బతకగలిగే శక్తిని ఇచ్చినటువంటి, ఆ శక్తిని సంపాదించినటువంటి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ ఇంకా అనేక నాయకులకు కూడా ఈ తరపున వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్వేచ్ఛనిచ్చి మన భారతదేశంలో ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చినటువంటి అవకాశానికి సహకరించిన మహాయోధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. బీసీ సంఘం తరఫున దుర్గ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే ఈ యొక్క స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం లభిస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం. నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన వాటా వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బ్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు చేసిన పోరాటాల వల్ల మరి మనకు స్వాతంత్రం లభించింది. వారికి ఒక్కసారి మరందరికీ కూడా ఆ రోజు పోరాటం చేసినటువంటి వారికి కూడా జోహర్లు అర్పిస్తూ మరి నిజమైన స్వాతంత్రం మనకు రావాలంటే బడుగు బలహీన వర్గాలు మరి అభివృద్ధి చెందినప్పుడే మరి ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ వారికి హక్కులు రావాల్సిన హక్కులను కూడా ప్రతి ఒక్కరు పొందడానికి చదువు చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చదువు ఎంత ముందుకెళ్ళి మరి ఈరోజు విద్యార్థులు చదివినట్టయితేనే మనం స్వాతంత్రంలో పోరాటం సాధించినట్టుగా చదువులో ముందుకెళ్ళి మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్య అభ్యసించి చదువులో ముందుకెళ్ళినప్పుడే మనకు అన్ని హక్కులు కూడా అందుతాయని చెప్పేసి మరి రాజ్యాధికారం కూడా మనం అందరం ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం సమీపంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్ళ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఎంతో ఆదర్శనీయం. ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవన సమీపంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్ళ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఎంతో ఆదర్శనీయం. ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య సంఘం ఐక్యంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్ల గారి శ్రీనివాస్,
జిల్లా ప్రధాన కార్యదర్శి బెజగం సంతోష్, మున్సిపల్ చైర్మన్ బీజాన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ ఐడియా, మండల అధ్యక్షుడు నాగబండి మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యం, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య, స్వామి సిహెచ్ ప్రకాష్, గంపకృష్ణ, బి కాశీనాథ్, గార్లపాటి శ్రీనివాస్, కామిటికారి కృష్ణ, బడుగు జహాంగీర్, ఎండి గుప్తారెడ్డి, ఎండి ఎక్బాల్, మోరిగాడి రమేష్, గొట్టిపాముల రాజు, వ్యాపారస్తులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మా ఆర్యవైశ్య ఏకైక పూజారి శివన కొద్దిగా ముందు ఒక్క నిమిషం. మా ఆర్యవైశ్య పూజారి ఆధ్యాత్మికవేత్త అజయ్ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. వెళ్ళగాసి కరెక్ట్ కావాలి. నెక్స్ట్ కౌన్సిలర్ని ఇష్టం మరి మన ఇట్లున్నది మరి ఏం కాదు. మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మా జిల్లా కమిటీ వారు విగ్రహాన్ని బహుకరించినందుకు జిల్లా కమిటీ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన మహాత్మా గాంధీ గారు దేశ స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేయడం జరిగింది. అందుకు ఫలితంగానే మన దేశ స్వతంత్రం ఏర్పడింది. అమరుల త్యాగాల వల్లనే మన స్వేచ్ఛ ప్రపంచంలో జీవిస్తున్నాము. అదేవిధంగా దేశ సమైక్యతకు, జాతీయ భావాన్ని పెంపొందించకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మన గాంధీ విగ్రహం పెట్టడం మన జాతీయ విగ్రహం పెట్టడం గర్వకారణం, అభినందనీయం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జై వాసు, జై హింద్. ముఖ్యంగా ముఖ్య అతిథి మన విక్కుల రామకృష్ణ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు మలగారి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గారు, బెజగం సంతోష్ గారు, మరియు బిజాన్ బాలాజీని మనం ఎంత గొప్పగా ఇవాళ ఆవిష్కరిస్తున్నామంటే యాక్చువల్గా ఏంటంటే మన ఇరుకుల రామకృష్ణ గారు దాన్ని చాలా ఇనిషియేటివ్గా తీసుకొని మన జిల్లాలో చూపిస్తుంది అంటున్నారు. మరి ఈ రోజులలో గాంధీ గారు లాగా ఉంటే మనం బతుకగలుగుతామని కూడా అనిపిస్తుంది నాకు. వేరే అనుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు. అలాగే అతను ఇక్కడ మనం విగ్రహం పెట్టుకోవడమే పరిష్కారం కాదు, అతను సూచించిన అడుగుజాడలో నడవాలి. ఈ ప్రాంతంలో ఈ 1-2 కిలోమీటర్ రేడియేషన్స్లో అతని ఎనర్జీ ఉంటుంది. అతను చూడగానే మనకు ఒక గుర్తు రావాలి, సత్యమే జయతి. సత్యం ఏ రోజుకైనా కూడా అది కొంత దేవుడు వాస్తవంగా గాంధీ అంటే దేవుడే. మరి అలాంటి దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడం మీ అందరికీ, ప్రత్యేకంగా ఆర్యవైశ్యులందరికీ, ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు అలాంటి గొప్ప వ్యక్తి, మన ఆర్యవైశ్య కుటుంబమైనటువంటి మహాత్మా గాంధీ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ విగ్రహాలు భారతదేశంలోనే కాదు, వివిధ దేశాలలో మరి దుబాయ్, ఓమన్, ఆస్ట్రేలియా, లండన్ సుమారు 22 దేశాలలో మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రతిష్ఠ చేశారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి ఎన్నో దేశాలు చేయడమే కాకుండా మన యాదాద్రి జిల్లాలో చిట్యాల పట్టణంలో మన హైవే దగ్గరలో మహాత్మా గాంధీ దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠించి రోజు నిత్య పూజ నైవేద్యాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. మరి మహాత్మా గాంధీ ఒక అహింస అనే సిద్ధాంతంతో మరి ఎలాంటి పదవులు, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక మన వైశ్య జాతి బిడ్డ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే వారు పదవికాంక్ష ఉంటే మరి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాడు, రాష్ట్రపతి అయ్యేవాడు. కానీ ఎలాంటి పదవి ఆశించకుండా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ ఈరోజు ఆలయంలో మరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో శిక్షణా తరగతులు, ట్రైనింగ్, ఫైనాన్షియల్ సపోర్టు ఏ రకంగా కావాలన్నా కూడా
ఈ ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులు ఎవరైనా ఉంటే, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని అడాప్ట్ చేసుకొని చదివించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎడ్యుకేషన్ అనగానే ఇంజనీరింగ్ అలా కాదండి, ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన వ్యక్తులు ఆర్యవైశ్యులు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఈ యొక్క మంచి నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక అరవింద హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద హైస్కూల్ కరస్పాండెంట్ నజీర్ మరియు ప్రిన్సిపాల్ లతీఫ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే మన స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఆటలలో పాటలతో సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక అరవింద హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద హైస్కూల్ కరస్పాండెంట్ నజీర్ మరియు ప్రిన్సిపల్ లతీఫ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే మన స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఆటలతో పాటలతో సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Attention, standards, attention, standards, attention, standards, attention, generals, prayer leaders come forward, prayer leaders come forward. అమ్మా స్టూడెంట్స్ ఎవరు స్కూల్లో
గాలి వార్తల ప్రసారాలు కాదు కాదో సందు దొరికితే మంది చేసి సమ్మె కాదో బంధు కాదో ప్రాణధనమానాలు తీసే పగల సగల పొగలు కాదో దేశమంటే దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు. Respected teachers and students, today we are celebrating now 82th Independence Day, our nation of India. 80th Independence Day, nation of India. This Independence Day, on this Independence Day, 15th August 1947, freedom fighters, some freedom fighters sacrificed. Such names now has Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Jawaharlal Nehru. Some members are sacrificed. Of 1947, after got a freedom and some works simply government. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో మనకు స్వాతంత్రం వచ్చింది. వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చింది. వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. పిఎస్సిఎస్ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. రైతులకు పిఎస్సిఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతు సంక్షేమం పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు, సీఈఓ, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मार्केट कम करेंगे
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలేరు నియోజక ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల నుంచి కావస్తుంది. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాల్లో భారతదేశం 3వ స్థానానికి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నిట్ల టెక్నాలజీలో కానీ A1లో కానీ మరి వ్యవసాయ ప్రొడక్షన్ కానీ ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా కొంచెం రిలాక్సబుల్ అవుతుంది. అన్ని విషయాల్లో స్టేట్లో కానీ మరి సెంట్రల్లో కూడా మోదీ గారు చేయలేని పనులన్నీ స్టేట్లో మనం చేసి పెడుతున్నాం. ఇక్కడ ఉన్న మన పథకాలన్నీ మరి భారతదేశంలో ఎక్కడ లేవు, తెలంగాణలో మాత్రమే ఈ సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి దీన్ని భారతదేశం తెలంగాణ రోల్ మోడల్గా చూస్తూ భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ భారతదేశం అంతా అన్వయింపజేసుకోవాలని కోరుకుంటూ మరి స్వాతంత్రం వచ్చిన తదుపరి చాలా ముందడుగేస్తున్నాం. ఇంకా భారతదేశంలో తెలంగాణ మొదటి పటంలో ఉంటుందని కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు మాత్రం స్వాతంత్రం లభించలేదని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రతిపాదకన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు న్యాయం చేకూరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని రామరాజు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరాలు అవుతున్నా బీసీలకు మాత్రం స్వాతంత్రం లభించలేదని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రాతిపదికన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు న్యాయం చేకూరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు రామరాజు తెలిపారు. దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సబ్ కోటాగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలందరూ ఐక్యంగా ఉంటే ఉద్యమాలు నిర్వహిస్తే రిజర్వేషన్లు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లయ్య, కాశయ్య గౌడ్, శంకరయ్య, యువజన సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, రాములు, వెంకన్న, దామోదర్, శ్రీనివాసులు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధు, రాజు, నరేందర్, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఇలా
80వ స్వాతంత్ర జన్మదిన సందర్భంగా మన బీసీ కుల సంఘ నాయకులకు అందరికీ ఈ జెండావిష్కరణకు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా శేఖర రామరాజు గారి నాయకత్వంలో 80వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా అన్ని కుల సంఘ నాయకులతోటి, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతోటి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ ఇప్పటికీ మన బీసీలకైతే స్వాతంత్రం రానట్టే లెక్క. మన హక్కులు మనం సాధించుకొని మన పూలే గారు చెప్పినట్టు అందరూ అధికారంలో ఉన్నప్పుడే మన బీసీలకు న్యాయం అవుతుందని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రోజు బీసీ సంక్షేమ సంఘ భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని బీసీ సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, యువకులు అందరూ కలిసి ఘనంగా మరి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా మరి దేశ ప్రజలకు, అదేవిధంగా మన సంఘ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చింది ఎందుకు? అందరికీ సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు, స్వతంత్రం, ముఖ్యంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి, పరదేశస్తుల యొక్క పాలనలో మగ్గి ఎన్నో ఇబ్బందులు పడి దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తీసుకున్నటువంటి యొక్క ఈ భారతదేశంలో నా దృష్టిలో ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు స్వతంత్రం రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా బీసీల యొక్క హక్కులు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. బీసీలు అణచివేతకు, వివక్షకు, దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఈ దేశంలో కొన్ని వర్గాలు మరి ఇంకా ధనవంతులైపోతున్నారు. కానీ బీసీ వర్గాలు ఇంకా రోజు రోజు దిగజారి కుల వృత్తులు కోల్పోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక్క మాట చెప్పాలంటే, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది. కనీసం మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. చాలామందిని కొన్ని డిమాండ్లతో మనం ఈ యొక్క పోరాటాలు చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలు ప్రధానంగా దేశంలో भारत माता की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे गाहे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय, भारत माता की जय, भारत माता को जय. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చౌటుపల్ మండల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పీబీ గార్డెన్ వద్ద ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఢిల్లీ శంకర్ రెడ్డి పతాకావిష్కరణ చేసి తదుపరి ఒంటరి నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధి బాధపడుతున్న వారికి రక్తం దానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చౌటుపల్లి మండల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పీబీ గార్డెన్ వద్ద ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఢిల్లీ శంకర్ రెడ్డి పతాకావిష్కరణ చేసి తదుపరి ఒంటరి నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేయనైనది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా చేరగలరని విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధి బాధపడుతున్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మెంబర్ మంచికంటి రమేష్ గుప్తా, చౌటుపల్ మండల రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి, కోశాధికారి తూర్పునూరి మల్లేశంగౌడ్, తిరందాస్ మహేష్, చుక్క సుదర్శన్, సూర్యనారాయణ, సురేందర్ రెడ్డి, రామకృష్ణ, లింగస్వామి, చీకూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో గల వీడిఎస్ కాలనీ నందుగల ప్రముఖ విద్యాసంస్థ సర్వజ్ఞ పాఠశాల ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. ఖమ్మంలో గల వీడిఓస్ కాలనీ నందు గల ప్రముఖ విద్యాసంస్థ సర్వజ్ఞ పాఠశాల ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశంలో ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని, 200 ఏళ్ల బ్రిటిష్ ప్రభుత్వ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారని, దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలుపుతూ మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. మనం భారతదేశంలో పుట్టడమే ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన మనం ఎంతో నిబద్ధతతో పట్టుదలతో చదువులో రాణించాలని విద్యార్థులను కోరారు. యువత దేశభక్తిని పెంపొందించుకునే దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని గొప్పగా చాటి చెప్పారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సర్వజ్ఞ ఎన్సీసీ విద్యార్థులు చేసిన పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల వేషధారంలో అలరించారు. ఇండియా వాలా దేశం మనదే, ఎగురుతున్న జెండా, జై హిందుస్థాన్ అంటూ సాగిన నృత్యాలు విద్యార్థులను అలరించింది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులు ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాల కార్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాల కార్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఘనంగా నిర్వహించారు. నారాయణపుర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మండలంలోనే వివిధ యువజన సంఘాలు, కుల సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఆయా సంఘాల అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు దేశభక్తి నినాదాలతో గ్రామంలోనే ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ర్యాలీతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు తదితర కార్యక్రమాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ ఇంజై మాచల
సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం సూర్యాపేట నందు 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జిల్లా అధ్యక్షులు కొండపల్లి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుముల సునీల్ రెడ్డి, ట్రెజరర్ మద్ది సైదిరెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు గవ్వ మహేందర్ రెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి, డాక్టర్ దయాకర్ రెడ్డి, దండ వెంకటరెడ్డి, చిలుముల సైదిరెడ్డి, బోళ్ల సోమిరెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కొండేటి జైపాల్ రెడ్డి, మోదుగు వెంకటరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, సూరకంటి నర్సిరెడ్డి, యానాల ప్రతాప్ రెడ్డి, గింజల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం సూర్యాపేట నందు 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇటీ కార్యక్రమం నందు జిల్లా అధ్యక్షులు కొండపల్లి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుముల సునీల్ రెడ్డి, ట్రెజరర్ మద్దిరెడ్డి సైదిరెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు గవ్వ మహేందర్ రెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి, గంట దయాకర్ రెడ్డి, దండ వెంకటరెడ్డి, చిలుమల సైదిరెడ్డి, బోళ్ల సోమిరెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కొండేటి విజయపాల్ రెడ్డి, మోదుగు వెంకటరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, సురకంటి నర్సిరెడ్డి, యానల ప్రతాప్ రెడ్డి, గింజల నారాయణరెడ్డి, గుప్త సోమిరెడ్డి, సామ వెంకటరెడ్డి, మంగళంపల్లి వీరారెడ్డి, బీరెల్లి వెంకటరామరెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान हमारे वीरुలకు జోహార్లు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి పతాకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, ఈసీ కమిటీ సభ్యులు, రెడ్డి బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఎందరో మహానుభావులు, గవర్నమెంట్ స్కూల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా మరికొంతమంది స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళు స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి సందర్భంగా మన యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. మన బ్రిటిష్ వాళ్ళు 109 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి లాస్ట్కు ప్రపంచ పటంలోనే వాళ్ళు లేకుండా పోయారు. మరి మన వాళ్ళు బానిసలుగా బతికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి సాధిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని భవిష్యత్ తరాలు దీన్ని ఎల్లప్పుడూ జరుపుకోవాలని, సంవత్సరాలు 2 సార్లు జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ అందరికీ నమస్కారం. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ నాకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడి దేశంలో ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ చేసుకొని దేశం మొత్తం కూడా మన జెండా జరుపుతున్నాం. కాబట్టి వాళ్ళ త్యాగాలను మనం పడకుండా దేశం కోసం మనం ఏం చేయాలనో చేసుకుంటూ పోవాలి తప్ప యువత కూడా పెడదారి పట్టబోతుంది. మన దేశంలో చాలామంది యువత ఉన్నది.
ప్రపంచ దేశాల కంటే ఎక్కువ యువత మన దగ్గరే ఉంది, కానీ అది యూస్ఫుల్ కావట్లేదు. మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి. హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే నిరంతరం కృషి చేస్తాం. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తి సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసిన పాషం రామరెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 80వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రాథమిక పాఠశాల దామెర భీమినపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేవరకొండలో మక్కా మసీద్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సోమయ్య ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సోమయ్య. నాంపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు మిర్యాల యాదగిరి వెల్లడి. ఆలేరులో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్ల రామకృష్ణ. అరవింద హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరులో పిఎస్సిఎస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సర్వజ్ఞనందు ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్. సంస్థ నారాయణపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.